అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా కాంతారా చాప్టర్ 1 మూవీ రీసెంట్గానే రిలీజ్ అయింది. అండ్ ఆ సినిమాకి కొన్ని జోన్స్లో చాలా మంచి టాక్ వచ్చింది. లైక్ కన్నడలో కానీ లేదంటే హిందీలో కానీ చాలా మంచి టాక్ వచ్చింది. అండ్ కలెక్షన్స్ కూడా మంచిగా వస్తున్నాయి. డే 1 89 crores కలెక్షన్ వచ్చింది. డే 2 ఏమో 62 crores కలెక్షన్ వచ్చింది. సో టోటల్గా 151 crores అయితే ఈ మూవీ కలెక్ట్ చేసింది 2 daysలో. సో దట్ ఈస్ ఏ ఫెంటాస్టిక్ నెంబర్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ హిందీలో కొంతవరకు తగ్గింది. ఎందుకంటే అఫ్ కోర్స్ డే 1 ఏంటంటే దసరా కాబట్టి చాలా హ్యూజ్ లెవెల్లో బుకింగ్స్ అయితే పడ్డాయి దానికి. అండ్ డే 2 ఏమో నార్మల్ వర్కింగ్ డే కాబట్టి డెఫినెట్గా అక్కడ మనకి బిజినెస్ అనేది తగ్గుతుంది. అదే జరిగింది. మళ్ళీ డే 3 సాటర్డే, డే 4 సండే. సో డెఫినెట్గా మళ్ళీ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో వీకెండ్ నాటికి వచ్చేసరికి మేబీ 300 crore క్లబ్లోకి అయితే ఈ సినిమా ఎంటర్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఓవరాల్గా ఈ మూవీ 400 to 500 crores వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే చాలా హెవీగానే ఉంది. కోర్స్ ఈ సినిమా పొటెన్షియల్ అయితే 1000 crores, బట్ ఏమో దానికి తగ్గట్టుగా మూవీని అయితే తీయలేకపోయారు. తెలుగులో అంత మంచి టాక్ అయితే రాలేదు. హిందీ అండ్ కన్నడలో మటుకు చాలా అంటే చాలా మంచి టాక్ అయితే వచ్చింది. బట్ హిందీలో కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ అయితే రాలేదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ చాలా పెద్దగా హిట్ అయింది. అండ్ దాని తాలూకా కంటిన్యూషన్ పార్ట్ ఇది. అంటే ఒక సీక్వెల్ ఎంతో ప్రీక్వెల్ అయినప్పటికీ కూడా దాని కంటిన్యూషనే కాబట్టి డెఫినెట్గా ఒక సీక్వెల్ అన్న ఫ్యాక్టరే ఉంటుంది. సో అంత హైప్ ఉంది. అయినప్పటికీ కూడా దాని తగ్గట్టుగా కలెక్షన్స్ అయితే రాలేదు. బట్ ఎనీహో గోయింగ్ గుడ్ అని చెప్పొచ్చు, అదైతే క్లియర్. అయితే ఇప్పుడు 2 daysలో 151 crores కలెక్ట్ చేసింది. అంతా బాగానే ఉంది. కాకపోతే దీనికి సంబంధించి ఒక కాంట్రవర్సీ అయితే ట్విట్టర్లో బాగా నడుస్తుంది. అది ఏంటి అంటే ఈ కాంతారా సినిమాకి సంబంధించి బుక్ మై షోలో టికెట్స్ అనేవి ఏ లెవెల్లో బుక్ అవుతూ వచ్చాయంటే డే 1 per hour 80,000, 89,000, 90,000, 70,000, 60,000 ఇలాగే ఉన్నాయి. ఎక్కడా కూడా అంతకంటే తక్కువకి వెళ్ళిన ఫీలింగ్ అయితే లేదు. చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్లో బుకింగ్స్ అయితే కనబడ్డాయి per hour. సో హోంబాలే ఫిల్మ్స్ వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఏమనంటే 24 hours వాళ్ళకి 1.32 million టికెట్స్ అయితే బుక్ అయ్యాయి బుక్ మై షో టికెటింగ్ యాప్లో అని చెప్పి. సో ఆ లెవెల్లో బుకింగ్స్ అయితే జరిగాయని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకున్నారు. అయితే కలెక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే 89 crores మాత్రమే కలెక్ట్ చేసింది. మనకి దీనికంటే కొంచెం బెటర్ ట్రెండ్ అంటే per hour 1 lakh అబోవ్ టికెట్స్ అయితే బుక్ అయ్యాయి కదా బుక్ మై షో యాప్లో పుష్ప 2 సినిమాకి. సో ఆ టైంలో చూసుకుంటే మనకి ఏంటంటే చాలా హ్యూజ్ కలెక్షన్స్ వచ్చాయి బేస్డ్ ఆన్ దట్ బుకింగ్స్. కోర్స్ వాకిన్స్ ఉంటాయి, మళ్ళీ ఆఫ్లైన్ టికెట్స్ ఉంటాయి, తర్వాత ట్రాకర్స్ ఏమంటారు ఆన్లైన్లో ఏదైతే ఇనీషియల్గా అడ్వాన్సెస్ అవన్నీ చూస్తారో అవి కాకుండా కొంచెం బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఓకే. బట్ ఆల్మోస్ట్ పుష్ప 2 బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగా వచ్చి వాటి కలెక్షన్స్లో అట్లీస్ట్ ఒక 35% కూడా కలెక్ట్ చేయలేదు. డే 1 కలెక్షన్ పుష్ప 2 డే 1 294 crores అయితే కలెక్ట్ చేసింది. సో ఇది డే 1 89 crores కలెక్షన్స్ వచ్చాయి. సో ఆ లెవెల్ ఆఫ్ బుకింగ్స్ ఏమో అక్కడ కనబడుతున్నాయి. ఆ లెవెల్ ఆఫ్ బుకింగ్స్ అయితే కనబడుతున్నాయి. కానీ కట్ చేస్తే ఇక్కడ మాత్రం అసలు ఎటువంటి సంబంధం లేని మ్యాచ్ ఏమాత్రం లేని కలెక్షన్ నెంబర్ అయితే కనబడుతోంది. సో ఎందుకు ఇలా జరుగుతోంది అనే క్వశ్చన్ అయితే చాలామందికి వచ్చినప్పుడు బుక్ మై షో టికెట్స్ స్కామ్ అనే ఒక పాయింట్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. మళ్ళీ అని ఎందుకంటున్నానంటే ఇంతకుముందు కూడా ఆల్రెడీ వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే కూలీ సినిమా టైంలో. కూలీ సినిమా టికెట్ల విషయంలో సేమ్ ఇలాగే జరిగిందని చెప్పి అప్పట్లో కూడా చాలామంది అన్నారు. అండ్ ఇప్పుడు కూడా చాలామంది అదే మాట అంటున్నారు. సో అసలు ఏంటి బుక్ మై షో టికెట్ స్కామ్, దీన్ని ఎలా చేయొచ్చు, ఇది నిజంగా చెయ్యొచ్చు. కాంతారా విషయంలో చేశారా లేదా అనేది మనకు అప్రస్తుతం. అది మీరు డిసైడ్ అవ్వండి చేశారా లేదా అనేది. బట్ మీకేమనిపించింది అనేది ఓవరాల్గా చెప్పండి మొత్తం అంతా విన్న తర్వాత. బేసిక్గా ఈ బుక్ మై షోలో ఈ టికెట్ స్కామ్ అనేది ఎలా ఉంటుందంటే ఒకప్పుడు బుక్ మై షో యాప్ మాత్రమే ఉండేది. తర్వాత జొమాటో వాళ్ళు ఏంటంటే డిస్ట్రిక్ట్ యాప్ను లాంచ్ చేశారు. అండ్ తర్వాత ఈ పేటీఎం మూవీ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొనుగోలు చేసేసి ఆ సర్వర్స్ అన్నిటినీ కూడా కంప్లీట్గా ఇటైతే షిఫ్ట్ చేశారు. సో ఇప్పుడు అక్కడైతే ఏమీ లేదు. సో ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ యాప్ అనేది ఇంకొక బుక్ మై షోలో తయారైంది. సో చాలా మటుకు సినిమాలకి
వాళ్ళు ప్రమోట్ చేయిస్తున్నారు డిస్ట్రిక్ట్ యాప్ని. సో దట్ డిస్ట్రిక్ట్ యాప్లో కూడా చాలా హెవీగా బుకింగ్స్ అవుతున్నాయి. బుక్ మై షోలో అయినట్టే అందులో కూడా అవుతున్నాయి కాబట్టి బుక్ మై షోలో ట్రెండ్ అనేది తగ్గిపోయింది. డిస్ట్రిక్ట్ యాప్ రావడానికి ముందు వరకు ఒక లెక్క, డిస్ట్రిక్ట్ యాప్ వచ్చిన తర్వాత ఒక లెక్క. సో మనకి ట్రెండ్ అనేది మారిపోయింది. బుక్ మై షోలో ఇంతకుముందు మనం చూసిన నెంబర్స్ ఇప్పుడు మనం చూడలేము, ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్లో కూడా కొన్ని బుకింగ్స్ అవుతున్నాయి కాబట్టి. అయితే ఈ టైంలో బుక్ మై షోలో ఏమవుతుందంటే నార్మల్గా ఒక సినిమాకి జనరల్గా అంతకుముందు 30,000 టికెట్లు బుక్ అవ్వాలి గంటకు అనుకుంటే ఇప్పుడు 20,000 అవుతున్నాయి, మిగతా 10,000 డిస్ట్రిక్ట్ యాప్లో అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఈ ట్రాకర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈవెన్ ప్రొడక్షన్ హౌస్లో కూడా ట్రాక్ చేస్తుంటాయి కదా, సో అలా ట్రాక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే గంటకి 20,000 టికెట్లు బుక్ అయ్యాయంటే వాళ్ళకి చెప్పుకోవడానికి చిన్న చూపుగా ఉంటుంది, నామోషిగా ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సినిమాని చాలా పెద్ద స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు, లైక్ ఎక్కువ థియేటర్స్లో ఎక్కువ షోస్ ఇచ్చి రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ చేస్తున్నప్పుడు బుక్ మై షోలో ఒక లూప్ హోల్ ఉంది, దాన్ని వాడుకుంటున్నారు వాళ్ళు. అదేంటి అంటే బేసిక్గా ఒక సినిమాకి ఎక్కువ షోస్ ఇచ్చారు, చాలా షోస్ ఇచ్చారు మల్టిపుల్ జోన్స్లో. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఒక జోను, అందులో కొన్ని షోస్ ఇచ్చారు, కొన్ని స్క్రీన్స్ ఇచ్చారు. తమిళనాడు ఒక జోను, దాంట్లో కొన్ని షోస్ ఇచ్చారు, కొన్ని స్క్రీన్స్ ఇచ్చారు. హిందీ సైడ్ ఒక జోను, దాంట్లో కొన్ని షోస్ ఇచ్చారు, కొన్ని స్క్రీన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఒక సినిమా ఉంది, అది తెలుగు సినిమా అని అనుకుందాం, మనం వేరే సినిమాల పేరు తీయద్దాం, మన దాని గురించి మాట్లాడుకుందాం. ఒక తెలుగు సినిమా అనుకుందాం. సో దాన్ని ఏంటంటే తెలుగులో బాగా బుకింగ్స్ అవుతున్నాయి, హిందీలో బాగా బుకింగ్స్ అవుతున్నాయి, తమిళనాడులో బుకింగ్స్ అవ్వట్లేదు. బట్ హిందీలో తెలుగులోని బుకింగ్స్ బాగానే అవుతున్నప్పటికీ కూడా మనకు గంటకు 40,000 బుకింగ్స్ అయితే కనబడుతున్నాయి. బట్ మనకి ఏంటి, గంటకు 60,000 70,000 బుకింగ్స్ అయితే రెండు రకాలుగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకటి, మన బుకింగ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి, తక్కువ జరగట్లేదు అన్నట్టుగా ఉండి మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. రెండోది వచ్చి అది చూసిన వాళ్ళకి ఏంటంటే, అమ్మబాబు ఈ సినిమాని ఇంతమంది చూసేస్తున్నారా, గంటకు 70,000 80,000 టికెట్లు బుక్ అయిపోతున్నాయా, సో మనం కూడా చూసేయాలైతే అనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని క్రియేట్ చేయడం కోసం కూడా అలా చేస్తారు. సో అక్కడ ఏం చేస్తున్నారంటే, ఏదైతే ఇప్పుడు తమిళనాడులో టికెట్లు అసలు తెగట్లేదో, టికెట్లు అసలు బుక్ అవ్వట్లేదో, షోస్ అన్నీ ఖాళీగా ఉంటున్నాయో, వాటిలో ఏం చేస్తున్నారంటే సడన్గా ఒక హాఫ్ స్క్రీన్స్ ఫస్ట్ చూస్ చేసుకుంటారు. వాటన్నిటిలోని కూడా గంట పాటు ఆ టికెట్లన్నీ బ్లాక్ చేస్తారు, గంట పాటు ఆ టికెట్లన్నీ బ్లాక్ చేస్తారు. ఆ బ్లాక్ చేసిన టికెట్లన్నీ కూడా ఇక్కడ బుకింగ్స్ కిందకు చూపిస్తుంది. వాళ్ళు అక్కడ 50,000 టికెట్లు బ్లాక్ చేశారు అంటే ఇక్కడ 50,000 టికెట్లు పెరిగిపోతాయి. అప్పటి వరకు 20,000 ఉన్నది కాస్త 70,000 అయిపోద్ది. ఇక్కడ అకౌంట్ 70K టికెట్స్ పర్ అవర్ అని చూపించేస్తుంది. తర్వాత ఈ 1 అవర్ గడిచిపోతుంది కదా, అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ మిగతా హాఫ్ స్క్రీన్స్ ఉంచారు కదా, వాటిని బ్లాక్ చేస్తారు. వాటిని బ్లాక్ చేసి వీటిని అన్బ్లాక్ చేస్తారు. అన్బ్లాక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 50 పెంచాయి, 50 బ్లాక్ చేశారు, మళ్ళీ 70కి వెళ్ళింది. అది మళ్ళీ ఆ 70 కాకుండా ఈసారి టికెట్లు ఇక్కడ బుక్ అయ్యింది 20,000 కాకుండా 10,000 బుక్ అయ్యాయి ఆర్గానిక్గా, జెన్యున్గా. అప్పుడు 60,000 చూపిస్తుంది. సో 70,000 60,000, సో జెన్యున్ అనే ఫీలింగ్ మనకు వస్తుంది యాక్చువల్గా, కానీ కాదు యాక్చువల్లీ. సో ఇలా జరుగుతూ ఉంటాయి. అండ్ తర్వాత అలా చేసుకుంటూ వెళ్తుంటారు. సో ఇది బేసిక్గా ఏదో ఒక జోన్లో టికెట్లు బుక్ అవ్వకపోతే, బట్ కొన్ని సినిమాలకి ఏంటంటే చాలా జోన్స్లో టికెట్లు బుక్ అవ్వవు. సో ఇప్పుడు కొన్ని సినిమాలను ఎగ్జాంపుల్గా తీసుకుంటే రీసెంట్గా కొన్ని సినిమాలు అట్లాగే జరుగుతున్నాయి అనమాట. సో వాటికి ఏంటంటే వాటికి ఇచ్చిన షోస్కి, వాటికి ఇచ్చిన స్క్రీన్స్కి, వాటికి జరుగుతున్న బుకింగ్స్కి అసలు సంబంధం లేదు, చాలా తక్కువ జరుగుతున్నాయి. అందుకని ఏం చేస్తున్నారంటే అలా బ్లాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక జోన్ దగ్గర కొన్ని, ఓ జోన్ దగ్గర కొన్ని బ్లాక్ చేస్తున్నారు, రైజ్ చేస్తున్నారు నెంబర్ని. అండ్ తర్వాత మళ్ళీ ఇంకోటి బ్లాక్ చేస్తున్నారు, దాంతో రైజ్ చేస్తున్నారు, ఇంకోటి బ్లాక్ చేస్తున్నారు, రైజ్ చేస్తున్నారు. ఈలోపు 1 బ్లాక్ చేయడం మళ్ళీ. ఆ తర్వాత ఆర్గానిక్గా ఏమన్నా మళ్ళీ బుకింగ్స్ అవ్వాలి కదా. ఇప్పుడు ఆర్గానిక్గా టికెట్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళకి అన్ని బ్లాకే కనబడ్డాయి అనుకోండి, వాళ్ళు తీసుకోరు కదా. కింద రోలో ఎక్కడ ఉన్నాయనుకోండి, వాళ్ళు తీసుకోకపోవచ్చు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ కోసం మళ్ళీ 1 బ్లాక్ చేయడం, ఈ 1 బ్లాక్ చేసేసి మళ్ళీ ఒక గంట సేపు ఉంచి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ వీటిని బ్లాక్ చేయడం. ఏవైతే టికెట్లు బుక్ అయ్యాయి అవి కాకుండా మళ్ళీ ఆ రోల్ అన్నీ మిగతావన్నీ బ్లాక్ చేసేసేయడం, అలా బ్లాక్ చేయడం, మళ్ళీ అలా వెళ్తూ ఉండడం. సో ఇలాగే ఈ బ్లాకింగ్ అనేది చేస్తూ వస్తున్నారనమాట. సో దీనివల్ల మనకి చాలా ఎక్కువ స్థాయిలో నెంబర్ అయితే కనబడుతుంది. ఇది జెన్యున్గానే ఉంది, అంటే బుక్ మై షోలో ఉన్న ఒక లూప్ హోల్ ఇది. బ్లాక్ టికెట్స్ని ఎప్పుడు కూడా అది కౌంట్ చేయకూడదు యాక్చువల్గా, బట్ అది కౌంట్ చేసేస్తుంది. అది బుక్ మై షోలో ఉన్న లూప్ హోల్, దాన్ని వాడుకుంటున్నారు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో వాళ్ళు దాన్ని ఇప్పటికెప్పుడు మారుస్తారా అంటే నాకైతే నమ్మకం లేదు, వాళ్ళైతే మార్చరని అనుకుంటున్నాను నేనైతే. సో అది పాయింట్. మరి ఇంకా చూడాలి మరి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది. సో ఈ బ్లాక్ టికెట్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు కాంతారా విషయంలో కూడా జరుగుతుందని చెప్పి చాలామంది అయితే నమ్ముతున్నారు. సో ఈ బుక్ మై షోలో ఏవైతే టికెట్స్ బుక్ అవుతున్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా ఫేక్, ఇవన్నీ కూడా రియల్ కాదు. ఒకళ్ళు రియల్ అయినట్టయితే అక్కడ చాలా హ్యూజ్ నెంబర్స్ రావాలి, బట్ అక్కడ రావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే
అక్కడ అసలు ఏమీ ఆ స్థాయిలో బుకింగ్స్ అయితే జరగలేదు కాబట్టి అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఈ ఇష్యూ అనేది చాలా పెద్ద స్థాయిలో డిబేట్స్కి గురవుతోంది. అండ్ యూనో ఆ టైంలో వాళ్ళు ఏంటంటే గేమ్ చేంజర్ పోస్టర్ కోసము వాటి కోసం మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ గేమ్ చేంజర్ పోస్టర్ కోసం మనం కూడా రియాక్ట్ అయ్యాము. అది కరెక్ట్ కాదు ఆ నెంబర్ అయితే అని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ పాయింట్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి డెఫినెట్గా చాలా తక్కువ నెట్ వస్తుంది. కన్నడ నుంచి బాగా వచ్చింది డే 1, హిందీ నుంచి పర్లేదు బాగా వచ్చింది, తెలుగు నుంచి కూడా బాగానే వచ్చింది. బట్ డే 2 విషయానికి వచ్చినట్టయితే తగ్గింది. బట్ అక్కడ బుకింగ్స్ మాత్రం తగ్గట్లేదు. 60,000, 50,000, 40,000 అలాగే ఉంటుంది. ఈవెన్ రాత్రి 12కి కూడా మిడ్ నైట్ షోలు లేనే లేవబ్బా కాంతారాకి. ఆ టైంలో కూడా బుకింగ్లు రప పెరిగిపోయినట్టే చూపిస్తున్నారు వాళ్ళు. సో మేబీ 24/7 షిఫ్ట్ చేసారేమో అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు ట్విట్టర్లో. సో అలా ఉంది సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి? నేనైతే దీని మీద ఎలాంటి స్టాండ్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఏమో అది నాకైతే ఒక ఒపీనియన్ ఉంది. బట్ అది నేను 100% చెబితే అదేదో కావాలని చెప్పినట్టు అనుకుంటారు కాబట్టి నేను చెప్పట్లే అంతే. సో మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? కాంతారా బుకింగ్స్, బుక్ మై షో బుకింగ్స్ ఏవైతున్నాయో అవి రియల్ అనుకుంటున్నారా, ఫేక్ అనుకుంటున్నారా? రియల్ అయితే కలెక్షన్స్కి దానికి ఎందుకు అంత డిఫరెన్స్ ఉంది అనుకుంటున్నారు? ఈవెన్ ప్రైజెస్ కూడా మన దగ్గర బెటర్గానే ఉన్నాయి. డెఫినెట్గా ప్రైజెస్ అయితే ఏపీలో కొంచెం బాగానే ఇచ్చారు. అండ్ బెంగళూరులో అక్కడ ఎక్కువ ప్రైజెసే ఉంటాయి. అండ్ అక్కడ గట్టిగానే బుకింగ్స్ కూడా అవుతున్నాయి. మరి ఏంటి ఆ కలెక్షన్ ఎందుకు అలా ఉంది? సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బై బై.